హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ మ్యాథ్స్లో నెంబర్ సిస్టమ్ అనే టాపిక్ గురించి తెలుసుకుందాం. నెంబర్ సిస్టమ్స్ మరియు డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్ ఈ 2 టాపిక్స్ నుంచి మినిమం 3 క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. చాలా ఈజీ టాపిక్. జనరల్గా మనం రెగ్యులర్ లైఫ్లో వాడే నెంబర్ సిస్టమ్ని డెసిమల్ నెంబర్ సిస్టమ్ అంటామండి. డెసిమల్ నెంబర్ సిస్టమ్. సో ఇక్కడ డెసి అంటే మీనింగ్ వచ్చేసి లాటిన్ లాంగ్వేజ్లో 10 అండి. అంటే మనం 0 నుంచి 0, 1, 2, 3 అప్ టు 9 వరకు, అంటే టోటల్ 10 నెంబర్స్ యూజ్ చేస్తాం మనం రెగ్యులర్ లైఫ్లో. లాటిన్ లాంగ్వేజ్లో ఇక్కడ మనం 1ని యూని అంటామండి, 2ని బై అంటాం, 3ని ట్రై అంటాం. అలాగే 10ని ఇక్కడ మనం డెసి అంటామండి, డెసి. అలాగే 100ని సెంట్ అంటాం మనం, సెంట్. సో నెంబర్ సిస్టమ్ క్లాసిఫికేషన్ గురించి ఒక్కసారి క్లియర్గా చూద్దాం. ఇక్కడ మనం జనరల్గా యూజ్ చేసే నెంబర్స్ 1 to 1, 2, 3 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. 1 to ఇన్ఫినిటీ వరకు ఉండేటువంటి నెంబర్స్ని మనం న్యాచురల్ నెంబర్స్ అంటామండి. ఇక్కడ ఇన్ఫినిటీ అంటే మీనింగ్ అన్డిఫైన్డ్, అన్రీడబుల్, అంటే మనం కౌంట్ చేయలేము. ఈ ఇన్ఫినిటీ అనేది ఓన్లీ సింబల్ అండి. అన్డిఫైన్డ్ అంటాం. అన్డిఫైన్డ్ అంటే సపోజ్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో 578 ఉంది. ఈ నెంబర్ని మనం చదవగలం, 578, 57888 అండ్ సో ఆన్. ఒక 600 వరకు ఈ నెంబర్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు వీటిని మనం కౌంట్ చేయలేం. అంటే అప్పుడు ఇది ఇన్ఫినిటీకి ఈక్వల్ అవుతుంది. ఓకే, అంటే ఇన్ఫినిటీ నెంబర్స్ ఉన్నాయని అర్థం. నెక్స్ట్ న్యాచురల్ నెంబర్స్ తర్వాత నెక్స్ట్ ఈ నెంబర్స్తో పాటు 0 ఇంక్లూడ్ అయింది అనుకోండి, అంటే 0 నుంచి ఇన్ఫినిటీ వరకు, 0 నుంచి ఇన్ఫినిటీ వరకు ఉన్నటువంటి నెంబర్ సిస్టమ్ని మనం ఓల్ నెంబర్ సిస్టమ్స్ అంటామండి. ఓల్ నెంబర్స్ అంటాం. అలాగే 0కి ఇవన్నీ కూడా రైట్ సైడ్ ఉన్న నెంబర్స్. 0కి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి నెంబర్స్ ఏమేమి తీసుకోవచ్చు జనరల్గా? -1, -2, -3 అండ్ సో ఆన్ -ఇన్ఫినిటీ. ఓకే, అంటే ఇక్కడ చూడండి, -ఇన్ఫినిటీ నుంచి +ఇన్ఫినిటీ వరకు ఉన్నటువంటి నెంబర్స్ని మనం ఇంటీజర్గా తీసుకోవచ్చండి. -ఇన్ఫినిటీ టు +ఇన్ఫినిటీ వరకు ఉన్నటువంటి నెంబర్స్ని మనం ఇంటీజర్గా తీసుకోవచ్చు. ఇంటీజర్ మనం ఇక్కడ జెడ్తో ఇండికేట్ చేద్దాం. ఈ ఇంటీజర్స్లో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 0కి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి నెంబర్స్ అన్నీ కూడా నెగిటివ్ ఇంటీజర్స్ అండి, నెగిటివ్ ఇంటీజర్స్. 0కి రైట్ సైడ్ ఉన్నటువంటి నెంబర్స్ అన్నీ కూడా పాజిటివ్ ఇంటీజర్స్. సో ఇంటీజర్స్ ఓన్లీ నెగిటివ్ ఇంటీజర్స్, పాజిటివ్ ఇంటీజర్స్ అయినా, ఇంకేం లేవంటే ఇంకా చాలా టైప్స్ ఉన్నాయండి. ఇంటీజర్స్లోనే ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి, ఆడ్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్, కో ప్రైమ్, కాంపోజిట్ నెంబర్స్, ఇవన్నీ చాలా క్లాసిఫికేషన్ ఉన్నాయి. సో ఇది క్లారిటీగా చెప్పిన తర్వాత దాని గురించి డిస్కస్ చేద్దాం. అలాగే -ఇన్ఫినిటీ నుంచి +ఇన్ఫినిటీ వరకు ఉన్నటువంటి నెంబర్స్ని రియల్ నెంబర్స్ అని కూడా అంటామండి. రియల్ నెంబర్స్. ఇక్కడ రియల్ నెంబర్స్ అంటే కాంబినేషన్ ఆఫ్ రేషనల్ అండ్ ఇర్రేషనల్. దీని గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇందులో ఇంటీజర్స్ మరియు రియల్ నెంబర్స్ రెండు కూడా -ఇన్ఫినిటీ నుంచి +ఇన్ఫినిటీ వరకు ఉన్నాయి. అంటే ఈ రెండింటికి డిఫరెన్స్ ఏం లేదంటే ఖచ్చితంగా డిఫరెన్స్ అనేది ఉంది. ఆ డిఫరెన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఇంటీజర్కి రియల్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 7 అనే నెంబర్ తీసుకుందాం. 7 నెంబర్ తర్వాత నెక్స్ట్ ఇమీడియట్గా వచ్చేటువంటి నెంబర్ ఏంటి? 8. 7 తర్వాత ఇమీడియట్గా వచ్చేటువంటి నెంబర్ 8 జనరల్గా మనం యూజ్ చేసే రెగ్యులర్. అయితే ఇది ఏ నెంబర్ సిస్టంలో 7 తర్వాత 8 వస్తుంది అనేది ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, 7 తర్వాత ఇమ్మీడియట్గా వచ్చిన నెంబర్ 8 అంటే ఇది
ఇంటీజర్స్ అన్నట్టు. ఇంటీజర్స్లోనే 7 తర్వాత నెక్స్ట్ 8 వస్తుంది. అదే మనం రియల్ నెంబర్లో తీసుకున్నాం అనుకోండి, 7 తర్వాత 7 నుంచి 8 లోపు ఇన్ఫినిటీ నెంబర్స్ ఉండొచ్చు. అంటే 7 తర్వాత 7.01 ఉండొచ్చు, 7 తర్వాత 001 ఉండొచ్చు, 7.0001 సో ఆన్ ఇన్ఫినిటీ నెంబర్స్ ఉండొచ్చు. ఓకే, సో అది మనకి ఇంటీజర్కి తర్వాత రియల్ నెంబర్స్కి ఉన్నటువంటి మెయిన్ డిఫరెన్స్. నెక్స్ట్ రియల్ నెంబర్స్ క్లాసిఫికేషన్ చూద్దాం ఒకసారి. ఇక్కడ రియల్ నెంబర్స్ మెయిన్గా 2 టైప్స్గా క్లాసిఫై చేయొచ్చండి. ఒకటి రేషనల్ నెంబర్స్, ఇంకొకటి ఇర్రేషనల్ నెంబర్స్. ఏంటి ఈ రెండింటికి డిఫరెన్స్ అంటే, ఇక్కడ రేషనల్ నెంబర్స్ p/q ఫార్మేట్లో ఉంటాయండి. p/q ఫార్మేట్లో ఉంటాయి, మరియు q అనేది ఎప్పుడు కూడా 0 కాకూడదు. సో అటువంటి వాటిని మనం రేషనల్ నెంబర్స్ అంటామండి. ఎగ్జాంపుల్ 7/8, తర్వాత 5/2, ఇవన్నీ కూడా రేషనల్ నెంబర్స్. సో రేషనల్ నెంబర్స్కి ఇంకొక పేరు ఏంటంటే ఫ్రాక్షన్స్ అంటామండి. రేషనల్ నెంబర్స్కి ఇంకొక నేమ్ వచ్చేసి ఫ్రాక్షన్స్. ఈ ఫ్రాక్షన్స్ని మనం 3 టైప్స్గా క్లాసిఫై చేయొచ్చండి. అవి ఏంటంటే, ఫస్ట్ వన్ ప్రాపర్ ఫ్రాక్షన్స్ అండి, ప్రాపర్ ఫ్రాక్షన్స్. నెక్స్ట్ సెకండ్ వన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. నెక్స్ట్ వన్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్. ఓకే, ఇక్కడ ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటంటే ఏం లేదండి, ప్రాపర్ ఫ్రాక్షన్స్ కూడా p/q ఫార్మేట్లో ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటంటే p అనేది లెస్ దాన్ q ఉంటుంది. అంటే న్యూమరేటర్ వాల్యూ డినామినేటర్ కంటే తక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2/3 అనేది ఏ ఫ్రాక్షన్ అంటే ప్రాపర్ ఫ్రాక్షన్. ఎందుకంటే 2 వాల్యూ న్యూమరేటర్ వాల్యూ డినామినేటర్ కంటే తక్కువగా ఉంది. p లెస్ దాన్ q, ప్రాపర్ ఫ్రాక్షన్. నెక్స్ట్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కూడా మనకి p/q ఫార్మేట్లోనే ఉంటుంది. అయితే p గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు q. p గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు q అనుకోండి, సో దాన్ని మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. అంటే ఏం లేదండి, న్యూమరేటర్ డినామినేటర్ కంటే ఎక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి 3/2, ఇది ఏ ఫ్రాక్షన్ అంటే మనకి ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఎందుకు? న్యూమరేటర్ వాల్యూ డినామినేటర్ కంటే ఎక్కువగా ఉంది. ఓకే, ఇంకొకటి చూడండి, p గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు q. అంటే ఇక్కడ చూడండి 3/3 అంటే 1, 3/3 కూడా మనకి ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఎందుకంటే p గ్రేటర్ దాన్ q అయినా అవ్వాలి, p ఈక్వల్ టు q అయినా సరే అది ఇంప్రాపర్ ఫ్రాక్షన్. నెక్స్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఇందులో ఇంటీజర్ ఉంటుంది, అలాగే ఒక ఫ్రాక్షన్ n/d అంటే న్యూమరేటర్ డినామినేటర్. సపోజ్ 1 + 2/3 ఉందనుకోండి, సో ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 1 నుంచి ఉన్నటువంటి నెంబర్స్ అన్నీ కూడా మనకి ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అండి. 1 నుంచి ఉన్న తర్వాత నెంబర్స్ అన్నీ కూడా ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఎలా చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ చూడండి, సో ఆల్రెడీ చెప్పుకున్నాం, p/qలో p గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు q ఆర్ p గ్రేటర్ దాన్ q ఆర్ p ఈక్వల్ టు q. p ఈక్వల్ టు q అయినా సరే అది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అనుకున్నాం. ఇక్కడ చూడండి 1 అంటే 1/1 అంత 1, ఇక్కడ చూడండి 2 ఉంది. ఓకే, 2/1 అయినా అంత 2. ఓకే, నెక్స్ట్ 2/2 కూడా 1, ఇంప్రాపర్. అంటే 1 తర్వాత అంటే గ్రేటర్ దాన్ 1 తర్వాత ఉన్న నెంబర్స్ అన్నీ కూడా ఏంటి? ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్. అలాగే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 0కి నెగిటివ్ సైడ్, 0కి అంటే ఇక్కడ 0కి 1కి మధ్య నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఉండొచ్చు. అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 0కి 1కి మధ్య 0.1 ఉండొచ్చు, 0.2,
అప్ టు సో ఆన్ 0.999 సంథింగ్. ఈ 0.99 సంథింగ్ని మనం ఏమని రాయొచ్చు, 0.9 బార్ కింద రాయొచ్చు. ఇలా కంటిన్యూస్ నెంబర్స్ని మనం ఏమని రాయొచ్చు, బార్. ఈ బార్ని మనం ఏమనొచ్చు అంటే ఇక్కడ రికరింగ్ డెసిమల్ అంటాం. రికరింగ్ డెసిమల్ అంటాం. గ్రేటర్ దాన్ 1 తర్వాత ఉన్న నెంబర్స్ అన్నీ కూడా ఇంప్రాపర్. అలాగే లెస్ దాన్ 1 ఉన్న నెంబర్స్ అన్నీ కూడా ఏంటి, ప్రాపర్ ఫ్రాక్షన్స్. ఒక ఎగ్జాంపుల్ 2/3 అంటున్నాం. 2/3 అంటే ఇక్కడ మన ఫ్రాక్షన్స్లో ఎలా రాయొచ్చు, 0.6 నెక్స్ట్ 6 అండ్ సో ఆన్. అంటే దీన్ని ఎలా రాయొచ్చు, 0.6 బార్ కింద రాస్తాం. సో ఇవన్నీ కొంటే లెస్ దాన్ 1 తర్వాత ఉన్న లెస్ దాన్ 1 నెంబర్స్ అన్నీ కూడా మనకి ప్రాపర్ ఫ్రాక్షన్స్. నెక్స్ట్ ఇంటీజర్ క్లాసిఫికేషన్ ఒకసారి చూద్దాం. ఇక్కడ ఇంటీజర్ని మనం ఎలా డివైడ్ చేయొచ్చు అంటే చూడండి ఒకసారి. సో ఇంటీజర్ని మనం ఈవెన్ నెంబర్స్, నెక్స్ట్ ఆడ్ నెంబర్స్, తర్వాత ప్రైమ్ నెంబర్స్, తర్వాత నెక్స్ట్ కోప్రైమ్ నెంబర్స్, నెక్స్ట్ కాంపోజిట్ నెంబర్స్, ఇలా డివైడ్ చేయొచ్చండి. ఇందులో ఫస్ట్ ఈవెన్ నెంబర్స్ ఉంటాయి. ఈవెన్ నెంబర్ అంటే ఏం లేదండి, సో 2తో డివైడ్ అయ్యే ప్రతి నెంబర్ కూడా ఈవెన్ నెంబర్. ఎగ్జాంపుల్ ఏమైనా రాయొచ్చు, 2, 4, 6, 8 అండ్ సో ఆన్. ఓకే. ఆడ్ నెంబర్స్ అంటే ఇక్కడ చూడండి, ఈ ఆడ్ నెంబర్స్ 2తో డివిజిబుల్ అవ్వవు, ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవ్వవు. 1, 3, 5, నెక్స్ట్ 7, 9 కాదు, 11, 13 అండ్ సో ఆన్. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్స్. సో ప్రైమ్ నెంబర్ అంటే ఏం లేదండి, ప్రైమ్ నెంబర్కి ఓన్లీ 2 ఫ్యాక్టర్సే ఉంటాయి. ప్రైమ్ నెంబర్స్ హ్యావింగ్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. సో ఆ 2 ఫ్యాక్టర్స్ ఏంటంటే, ఫస్ట్ది 1, సెకండ్ది ఏంటంటే నెంబర్ ఇట్ సెల్ఫ్, అంటే అదే నెంబర్ ఇట్ సెల్ఫ్. ఎగ్జాంపుల్ సపోజ్ 11 తీసుకుందామండి. 11కి ఫ్యాక్టర్స్ ఏంటి, 1, నెక్స్ట్ అదే నెంబర్ 11. ఇవి రెండు కూడా 11కి ఫ్యాక్టర్స్. అలాగే 13 తీసుకుందాం. 13కి ఫ్యాక్టర్స్ ఏమి ఉంటాయి, 1, నెక్స్ట్ సేమ్ నెంబర్ 13. ఇవి ప్రైమ్ నెంబర్స్ అంటాం. ఎగ్జాంపుల్ సపోజ్ మనం 9 తీసుకున్నాం అనుకోండి. 9 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. చూడండి దీనికి ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి, 1, నెక్స్ట్ 3, అలాగే 9. 3 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఓకే. ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉండాలి. అదేంటి, 1వ నెంబరు, నెక్స్ట్ నెంబర్ ఇట్ సెల్ఫ్, ఏదైతే నెంబర్ ఉంటుందో అదే నెంబర్. సో ఇవి 2 ఫ్యాక్టర్స్ ఏంటి, వాటిని ప్రైమ్ నెంబర్స్ అంటాం. ఇందులో మనకి ప్రైమ్ నెంబర్ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతూ ఉంటాడు. సో ఏ విధంగా అంటే ఇక్కడ చూడండి, సపోజ్ 1 to 100 లోపు నెంబర్స్లో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయని అడుగుతాడు. 1 to 100 లోపు నెంబర్స్లో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయని అడుగుతాడు. ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయంటే 1 to 100 లోపు 25 నెంబర్స్ ఉంటాయి. చాలా ఇంపార్టెంట్. అలాగే ఇక్కడ చూడండి, 1 to 25 లోపు 9 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయండి. అలాగే 25 నుంచి 50 లోపు మనకి 6 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయండి. 50 నుంచి 75 లోపు 6 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. అలాగే 75 నుంచి 100 లోపు మనకి 4 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయండి. మొత్తం 1 to 100 చూడండి ఎన్ని ప్రైమ్ నెంబర్స్, 9 + 6 15, 21, 25, టోటల్ 25 ప్రైమ్ నెంబర్స్. ఎగ్జామ్లో 1 to 100 అని అడగడు. 1 to 50 లోపు ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయని అడుగుతారు. 1 to 50 లోపు ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ 9 + 6 15 ఉన్నాయి. 1 to 50 లోపు. 50 నుంచి 100 లోపు ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయండి, మనకి ఇక్కడ 10 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. అలాగే 1 to 75 లోపు అడుగుతండి. 1 to 75 లోపు ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయంటే 9 + 6 + 6
ఓకే 15 + 6 21 ఉంటాయి అన్నమాట. అలా ఇది ఒక్కటి మనకు గుర్తుపెట్టుకుంటే 9664 నెంబర్ అనేది గుర్తుపెట్టుకుంటే ఈ ఆర్డర్ కూడా చూడండి 1 to 25, 25 to 50, 50 to 75, 75 to 100. నెక్స్ట్ కోప్రైమ్ నెంబర్స్ గురించి ఒకసారి చూద్దాం. కోప్రైమ్ నెంబర్స్ అని వేటిని అంటామంటే ఏం లేదండి, చాలా సింపుల్. నెంబర్స్ హ్యావింగ్ నో కామన్ ఫ్యాక్టర్ అదర్ దాన్ 1 అంటే ఏం లేదండి. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ నుంచి చెప్పుకుందాం. ఎగ్జాంపుల్ 9,11 తీసుకుందాం. 9,11 ఇక్కడ 9కి ఫ్యాక్టర్స్ ఏంటి? 1, 3 and 9. 11కి ఫ్యాక్టర్స్ ఏంటి? 1 and 11. ఓకే, రెండు నెంబర్స్ తీసుకున్న తర్వాత వీటిలో కామన్ ఫ్యాక్టర్ ఏముంది? ఒకటే ఉంది. ఓన్లీ నెంబర్ 1 అనేది కామన్ ఫ్యాక్టర్. ఓకే, నెంబర్స్ హ్యావింగ్ నో కామన్ ఫ్యాక్టర్ అదర్ దాన్ 1 అంటే ఈ ఒక నెంబర్, ఈ ఒకటి తప్ప మిగతా ఏవి కూడా కామన్ ఫ్యాక్టర్స్ అనేవి ఉండకూడదు కోప్రైమ్ నెంబర్స్కి. ఇంకొకటి ఏంటి? వీటి హెచ్సిఎఫ్ 1 అయితే అవన్నీ కూడా కోప్రైమ్ నెంబర్స్. ఈ రెండు నెంబర్స్ హెచ్సిఎఫ్ ఎంత మనకి? 1. ఇంకొకటి ఏంటంటే కోప్రైమ్ నెంబర్స్ అన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్ అవ్వాల్సిన పని లేదు. ఓకే, కోప్రైమ్ నెంబర్స్ అన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్ మాత్రమే ఉండాల్సిన పని అయితే లేదు. కోప్రైమ్ నెంబర్స్ 2 కంటే ఎక్కువగా ఎన్నైనా ఉండొచ్చు. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో చూడండి కోప్రైమ్ నెంబర్స్లో. సో ఈ 2కి కామన్ ఫ్యాక్టర్స్ ఏంటి? 1, నెక్స్ట్ 2. 7కి కామన్ ఫ్యాక్టర్స్ 1, 7. ఇవి రెండు ఏంటి? ప్రైమ్ నెంబర్స్. అవునా, ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ అయినా ఉండొచ్చు కోప్రైమ్ నెంబర్స్లో. అలాగే ఇవి చూడండి 13,15. 13కి ఫ్యాక్టర్స్ ఏంటి మనకి? 1, 13. 15కి ఫ్యాక్టర్స్ ఏంటి? 1, 3, 15. అవునా, అంటే ఇవేంటి? ప్రైమ్ నెంబర్స్ అయితే కాదు. ఇందులో ప్రైమ్ నెంబర్ ఉంది, ఇక్కడ ప్రైమ్ నెంబర్ కాకుండా నార్మల్ నెంబర్ కూడా ఉంది. ఓకే, సో అంటే ఏం లేదు, ఇక్కడ కోప్రైమ్ నెంబర్స్లో ఓన్లీ ప్రైమ్ నెంబర్సే ఉండాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ డెఫినిషన్ చూద్దాం. నెంబర్స్ హ్యావింగ్ నో కామన్ ఫ్యాక్టర్ అదర్ దాన్ 1 అంటే ఒకటి ఈ నెంబర్ కంటే మిగతా ఏ నెంబర్లు కూడా కామన్ ఫ్యాక్టర్గా ఉండకూడదు కోప్రైమ్ నెంబర్స్కి. అలాగే ఇక్కడ కోప్రైమ్ నెంబర్స్లో ఇంకొక కండిషన్ కూడా ఉందండి. అదేంటంటే కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఆర్ ఆల్వేస్ కోప్రైమ్ టు ఈచ్ అదర్. కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే వరుస సంఖ్యలు. సపోజ్ 7,8 తీసుకుందాం అనుకోండి. 7,8 ఏంటి? కాన్సిక్యూటివ్ నెంబర్స్. అలాగే 18,19 తీసుకుంటాం. ఇవి కూడా కాన్సిక్యూటివ్ నెంబర్స్. కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఆర్ ఆల్వేస్ కోప్రైమ్ టు ఈచ్ అదర్. అంటే ఇక్కడ చూడండి 7కి ఫ్యాక్టర్స్ ఏంటి? 1, 7. 8కి ఫ్యాక్టర్స్ 1, 2, 4 and 8. ఓకే, సో వీటి కామన్ ఫ్యాక్టర్ అంటే ఓన్లీ 1. ఇక్కడ చూడండి 18 అంటే 1, 2, నెక్స్ట్ 3, తర్వాత 6. ఓకే, 6 తర్వాత నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ 9. 9 తర్వాత 18. ఈ ఫ్యాక్టర్ 19 ఫ్యాక్టర్ ఏంటి? 1, 19. ఓకే, వీటి కామన్ ఫ్యాక్టర్ 1. ఓకే, కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఆర్ ఆల్వేస్ కోప్రైమ్ టు ఈచ్ అదర్. ఇక్కడ ప్రీవియస్గా మనం ఇర్రేషనల్ నెంబర్స్ కాన్సెప్ట్ ఒకసారి మర్చిపోయినట్టున్నాం. ఒకసారి చూద్దాం. ఇర్రేషనల్ నెంబర్స్. కోప్రైమ్ నెంబర్స్, ఎస్, ఇర్రేషనల్ నెంబర్. సో ఇక్కడ రేషనల్ నెంబర్ అంటే ద నెంబర్స్ దట్ కెన్ బీ రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q ఫార్మేట్. రేషనల్ నెంబర్స్ అంటే. ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏం లేదండి, ద నెంబర్స్ దట్ కెనాట్ బి రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. p/qలో మనం ఇర్రేషనల్ని మనం రాయలేం. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. సపోజ్ √2 ఉంది. √2 ఇర్రేషనల్ నెంబర్కి ఎగ్జాంపుల్. √3. √4 అనేది ఇర్రేషనల్ నెంబర్ కాదు. √4 అంటే వాల్యూ అంతా 2. 2 అనేది ఏంటి? మనకి రేషనల్ నెంబర్ కిందకి వస్తుంది అనమాట. ఓకే,
అలాగే √5, నెక్స్ట్ 2 + √3, ఇవన్నీ కూడా ఇర్రేషనల్ నెంబర్స్కి ఎగ్జాంపుల్స్. అలాగే నెక్స్ట్ ఈ కోప్రైమ్ నెంబర్స్ తర్వాత నెక్స్ట్ కాంపోజిట్ నెంబర్స్ చూద్దాం. కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏం లేదండి, ఏ నెంబర్ విచ్ హ్యాస్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్ ఈజ్ కాల్డ్ కాంపోజిట్ నెంబర్. అంటే ఇక్కడ చూడండి, గ్రేటర్ దాన్ 2 అంటే 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటే వాటిని మనం కాంపోజిట్ నెంబర్స్ అంటామండి. ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉంటే వాటిని ఏ నెంబర్స్ అంటాం మనం? ప్రైమ్ నెంబర్స్ అంటాం, అవునా? ప్రైమ్ నెంబర్స్. 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటే వాటిని ఏమనొచ్చు? కాంపోజిట్ నెంబర్స్ అంటాం. కాంపోజిట్ నెంబర్స్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 4 తీసుకుందాం. 4కి ఫ్యాక్టర్స్ ఏంటి? 1, 2, 4. అలాగే 6 తీసుకుందాం. 6కి ఫ్యాక్టర్స్ 1, 2, 3 and 6. అంటే ఇక్కడ చూడండి 1, 2, 3, 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటే వీటిని మనం కాంపోజిట్ నెంబర్స్ అంటామండి. అలాగే ఇక్కడ 2 తీసుకుందాం. 2, 3, నెక్స్ట్ 5 అలా తీసుకుందాం. సో 2కి ఫ్యాక్టర్స్ ఏంటి? 1, 2. ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 1, 2. ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉంటే మనం ప్రైమ్ నెంబర్స్ అంటాం వాటిని. 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటే కాంపోజిట్ నెంబర్స్ అంటాం. ఇందులో మనం రియల్ నెంబర్కి ఇమాజినరీ నెంబర్స్కి ఒక చిన్న డిఫరెన్స్ చూద్దాం. ఫస్ట్ రియల్ నెంబర్ చూద్దాం. ఏదైనా ఒక నెంబర్ని స్క్వేర్ చేసిన తర్వాత పాజిటివ్ రిజల్ట్ వచ్చిందనుకోండి, ఆ నెంబర్స్ని మనం రియల్ నెంబర్స్ అంటాం. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ -2 ఉందండి. సో -2ని స్క్వేర్ చేసామనుకోండి, ఎంత వస్తుంది మనకి? 4 వస్తుంది, అంటే పాజిటివ్ రిజల్ట్. సో ఇటువంటి వాటిని మనం రియల్ నెంబర్స్ అంటాం. అలా కాకుండా సపోజ్ ఇక్కడ చూడండి, -7, √-7 హోల్ స్క్వేర్. √-7 హోల్ స్క్వేర్ అంటే ఆన్సర్ ఎంత వస్తుంది మనకి? ఇక 2 అండ్ స్క్వేర్ పోతే ఏమవుతుంది మనకి? మైనస్ అవుతుంది. అంటే ఏ నెంబర్ వచ్చింది? నెగిటివ్ నెంబర్. స్క్వేర్ చేసిన తర్వాత నెగిటివ్ నెంబర్స్ వస్తే వాటిని ఇమాజినరీ నెంబర్స్ అంటాం. అంటే వీటిని ఎలా చూడొచ్చు అంటే ఇక్కడ చూడండి, √-1 ఈక్వల్ టు I కింద డినోట్ చేస్తామండి. I ఇమాజినరీ నెంబర్స్. -1 ఈక్వల్ టు I స్క్వేర్ ఈక్వల్ టు -1. సో మళ్ళీ I స్క్వేర్ని మళ్ళీ స్క్వేర్ చేసామనుకోండి, I⁴ ఈక్వల్ టు ఏమవుతుంది? 1. దీన్ని స్క్వేర్ చేస్తే ఈ నెంబర్ కూడా స్క్వేర్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? -1 × -1 +1. ఓకే, సో ఇది రియల్ నెంబర్కి అలాగే ఇమాజినరీ నెంబర్కి మెయిన్ డిఫరెన్స్. ఇక్కడ ఈ ఫిగర్లో చూడండి, ఇక్కడ పాజిటివ్ ఇంటీజర్స్ని మనం న్యాచురల్ నెంబర్స్ అని కూడా అనొచ్చు. ఓకేనా? n అంటే ఇక్కడ న్యాచురల్ నెంబర్స్. సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్కి మనకి ఈక్వేషన్ ఏమొస్తుందంటే ఇక్కడ చూడండి, n × n + 1/2. ఇక్కడ n అంటే లాస్ట్ టర్మ్ అండి. n అంటే ఇక్కడ లాస్ట్ టర్మ్. అలాగే సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్కి ఈక్వేషన్ ఏమొస్తుంది మనకి అంటే n × n + 1 2n + 1/6. సో ఫస్ట్ ఈక్వేషన్ n × n + 1/2 వచ్చేసి సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. ఇది సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. నెక్స్ట్ సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్కి ఈక్వేషన్ ఏమొస్తుందంటే ఇక్కడ చూడండి, n² × n + 1 హోల్ స్క్వేర్ /4. ఇక్కడ n అంటే లాస్ట్ టర్మ్. సో ఈ నెంబర్ సిస్టమ్స్లో రిమైనింగ్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం.